హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు కాకరకాయ కూర చేస్తున్నానండి. వేపుడు కాకుండా ఒక కొత్త స్టైల్లో చేస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేగనిచ్చి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. కాకరకాయలకు చెక్కు తీసి శుభ్రంగా కడిగి ఇలా వేయించి పెట్టుకున్నానండి. ముందు ఇలా వేసుకుంటే చేదు తగ్గుతుందండి. 70% చేదు తగ్గిపోతుంది అనమాట. మనం ఎలా పచ్చిమిరపకాయలు నూనెలో వేయిస్తే కారం తగ్గిపోతుందో అలాగే చేదు కూడా తగ్గిపోతుందండి. 70% తగ్గుతుంది. ఈ కూర చేశాక ఒక 20%, 10% అలా ఉంటుంది అంతే. చేదు ఎక్కువ చేదు ఉండదు, కొద్ది చేదే. పిల్లలు కూడా తినొచ్చు. ఎందుకు కాకరకాయని ఇష్టపడరు చాలామంది, చేదుగా ఉంటుందని చాలామంది ఇష్టపడరండి. టమాటాలండి, టమాటాలు ఒక టమాటా, మసాలా వేసి చేస్తున్నాను అనమాట. కొద్దిగా ఎప్పుడు వేపుడు అవి చేసుకుంటాము. ఇలా చేసుకుంటే కొత్త రకం, ఒక రకంగా వెరైటీగా ఉంటుందని. పసుపు, కారం, ఉప్పు ఒక హాఫ్ స్పూన్ చాలండి. కొద్దిగా గరం మసాలా కూడా వేస్తాం కాబట్టి దీనికి ఒక స్పూన్ ధనియాలు, వేసి బాగా మసాలాలంతా ఇగవ్వాలండి. టమాటా పళ్ళు మెత్తబడి మసాలా అంతా కొద్దిగా వేసి మెత్తబడాలండి. ఉప్పు కూడా వేయాలన్నమాట. ఆల్రెడీ కొద్దిగా వేయించేటప్పుడు ఉప్పు వేసాను, కొద్దిగా ఉప్పు వేస్తున్నాను, తర్వాత చూసి వేస్తున్నాను. కొద్దిగా నీళ్ళు వేస్తే ముక్కలు మెత్తబడిపోతాయి, టమాటా ముక్కలు. ఇది కొంచెం మెత్తబడింది కాబట్టి ఇప్పుడు వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలండి. ఇది కాస్త మెత్తబడేట్టు ఉప్పు, కారము అన్ని కాయలు కలిపెట్టు. ఉప్పు, కారము ఇవి కాకరకాయలకు పట్టాలండి. ఇలాగ వేగనిద్దాము, ఒక 2 నిమిషాలు వేగాలి ఇది.
కాస్త పులుపు అండి, గుజ్జు వేస్తున్నాను. అది పులుపు పోవడానికే, అసలు వేయాల్సిన అవసరం లేదు. పులుపు పోవాలండి, పులుపు అంటుంది చేదు పోవాలి, అందుకని వేస్తున్నానండి. వేసి నీళ్ళు వేయాలన్నమాట. కొద్దిగా నీళ్ళు వేసి కొబ్బరి కూడా కొద్దిగా వేసుకుందామండి. మసాలా కూర తీసినట్టు ఇది. కొద్దిగా కొబ్బరి, కొద్దిగా గరం మసాలా అండి. ఎక్కువ వేయద్దు, పావు స్పూన్ వేస్తే చాలండి, ఇంతే అన్నమాట. చాలా ఎక్కువ వేస్తే ఇది పప్పు పోపు పెడుతున్నానండి. టమాటా పప్పు, కొద్దిగా దోసకాయ అంటే దోసకాయ కూడా వేసాను అన్నమాట. పోపు పెడుతున్నాను ఇప్పుడు. పప్పు బాగా ఉడికిన తర్వాత కుక్కర్లో వేసి ఉడికిన తర్వాత బాగా మెదుపుకొని పెట్టుకున్నానండి. కొద్దిగా ఇది వేసి టమాటా పళ్ళు అవి వేసి ఇలా టమాటా పోపు అయిపోయిందండి. ఇది కాకరకాయ చేసిండి. ఫైనల్గా ఇలా ఉంటుందన్నమాట. కాకరకాయ కూరలాగా, మనం కూరలాగా వస్తుందండి, మెత్తగా ఉండి కొద్దిగా తక్కువగా ఉంటుంది. 75% దాకా, 70-80% దాకా తక్కువగా ఉంటుందన్నమాట. ఇది ఒక రకం అన్నమాట, వెరైటీ రకంగా. మామూలుగా వేపుడు అవి ఇవి చేసుకుంటాము, పప్పుల పొడి అవి వేసి వేయిస్తాము. అది కాకుండా ఇదే ఒక రకం అనమాట. ఇప్పుడు చేసిన ఇది కూరలాగా ఉంటుంది, నంచుకోవడానికి ఇలా ఉంటుందండి. ఇలా ఉంటుంది చూసారా. టమాటాలు అవంతా వేసి మసాలా వేసా. ఇదండి, ఇదేమో పప్పు అండి. పప్పు అయిపోయింది, దింపేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను అనమాట. అయిపోయిందండి ఈరోజు లంచ్లో ఇది మాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.